వ్యవసాయ వ్యర్థాలు, పేడ, వానపాముల నుంచి వచ్చే వ్యర్థాలతో వర్మి వాష్ తయారు చేసుకునే పద్ధతి అనాదిగా అమలవుతోంది. ఈ వర్మి వాష్లో విలువైన పోషకాలు ఉన్నాయి. పంటలపై పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. అందుకే చిన్న, సన్నకారు రైతులు సైతం సొంతంగా వర్మి వాష్ను తయారు చేసుకునేందుకు వీలుగా చిన్నపాటి వర్మి వాష్ యూనిట్ను అభివృద్ధి చేశారు ఉద్యానవనాధికారులు. మరి ఈ యూనిట్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? వర్మి వాష్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ వానపాముల ఎరువుల లోపల నుంచి వచ్చే వ్యర్థాలతోని వర్మి వాష్ అనేది తయారవుతుంది. ఇది ఎక్సలెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్గా మనకు పనిచేస్తుంది. దీనిలో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో వచ్చేసి సిమెంట్ రింగులు ఉంటాయి, రెండోది వచ్చేసి లోపల కింద బేస్మెంట్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి లోపల పెంట ఎరువు అనేది వేస్తారు, పెంట అనేది వేస్తారు. పెంట వేసిన తర్వాత వానపాములు వేస్తారు. వానపాములు వేసిన తర్వాత నెమ్మదిగా అది ఆ పెంటలో ఉన్న వ్యర్థాలని తినేసి దాన్ని ఎరువుగా మారుస్తుంది. అయితే మీద కుండ పెట్టేసి ఈ కుండలో నీళ్ళు వేస్తూ ఉంటాము. సన్నగా చుక్కలుగా నీళ్ళు పడుతూ ఉంటాయి. ఈ నీళ్ళు ఈ వానపాములను తడుచుకుంటూ దాంట్లో ఉన్న పోషకాలని తీసుకొని ఇక్కడ నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. ఇది తీసుకొని మనము 50% నీళ్ళలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే మొక్కకు చాలా ఉపయోగపడుతుంది, ఎరువులాగా పనిచేస్తుంది. దీన్ని డ్రిప్లో పంపించుకోవచ్చు, లేదంటే ఆకుల మీద స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని స్ప్రే చేసే విధానం ఏమంటే, ఒక 10 లీటర్లలో 5 లీటర్లు వర్మి వాష్ యూనిట్ పెట్టుకొని వేసుకొని వర్మి వాష్ వేసుకొని కలుపుకొని దాంట్లో మొక్కలకు స్ప్రే చేసుకోవాలా. అదే 50% కలుపుకొని డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు. అర్బన్ ఫార్మింగ్ విస్తరిస్తున్న నేపథ్యంలో తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు తీసేందుకు గాను వర్టికల్ ఫార్మింగ్ కు ఈ మధ్య కాలంలో ఆదరణ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వర్టికల్ టవర్లలో ఆకుకూరలను పెంచుతూ ఆధునిక సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ఉద్యానవనాధికారులు. 100 గజాల ఫ్లాట్లో కొద్దిపాటి పెట్టుబడితో వర్టికల్ ఫార్మింగ్ చేసుకోవచ్చునని ఈ మోడల్ ఫామ్ ద్వారా నిరూపిస్తున్నారు. ఈ సాగు ద్వారా ఒక మొక్క పెరిగే చోట 25 మొక్కలు పెంచుకోవచ్చునని, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పొందవచ్చునని చెప్తున్నారు. అందులోనూ ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటలు పండించవచ్చంటున్నారు. ఆ వివరాలు మీకోసం. వర్టికల్ ఫార్మింగ్ అనేది చూస్తున్నాము. ఈ వర్టికల్ ఫార్మింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, తక్కువ స్థలంలో ఎక్కువ పంట తీయాలి. మామూలుగా అయితే మనము భూమి మీద ఒక లేయర్ పంట తీస్తాము, కానీ దీంట్లో ఆ విధంగా కాకుండా మనము 8-9 లేయర్లలో పంట తీయడం వల్ల ఏమవుతుందంటే, పంట దిగుబడి అనేది 7 నుంచి 8 రెట్లు పెరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఈ పైపులు తీసుకొచ్చేసి, ఇవి వేరేదే కాదండి, ఇది మన బోర్ కేసింగ్కి ఉపయోగించే పైపులే. దీన్ని ప్రతి ఫీట్కి ఒకటి కట్ చేసేసి కొద్దిగా హీటింగ్ మిషన్తో మౌల్డింగ్ చేసేసి మేమే తయారు చేసుకున్నాము. ఇది కావాలంటే రైతులకు మేము అందజేస్తాము. అర్బన్ ఫార్మింగ్లో మిద్దె మీద ఇట్లాంటి ఒక 10 పైపులు పెట్టుకొని వాళ్ళ ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, ఆరోగ్యమైన తర్వాత కెమికల్ రహిత ఆర్గానిక్ ఆకుకూరలు ఇంట్లోనే పండించుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు ఈ సిటీలో మనకు ప్లాట్స్ అనేవి చాలా పెద్ద ప్లాట్స్ వచ్చినాయి. 1000 గజాల ప్లాట్స్, 500 గజాల ప్లాట్స్. ఇటువంటి ప్లాట్స్లో కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ చేసుకొని మనము మార్కెటింగ్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. మీకు ఎవరికైనా కావాలంటే మా దగ్గర రండి, మేము తప్పకుండా దీని గురించి మీకు ట్రైనింగ్ ఇస్తాము. అయితే ఈ పైపులు మౌల్డింగ్ చేసిన తర్వాత దీంట్లో పాటింగ్ మిక్చర్ వేయడం జరుగుతుంది. పాటింగ్ మిక్చర్ అంటే మట్టి మిశ్రమం ఏమంటే, ఒక 25% కోకోపీట్ ఉంటుంది, ఒక 25% వర్మి కాంపోస్ట్ ఉంటుంది, ఆ తర్వాత నీమ్ కేకు ఒక 10% ఉంటుంది, ఆ తర్వాత ఒక 20% ఎర్రమట్టి వస్తుంది. మొత్తం కలిపి 100% చేసి దీంట్లో మట్టి అనేది ఓన్లీ 20 to 25% మాత్రమే వాడాలి. ఎక్కువ మట్టి వాడితే ఏమవుతుందంటే లోపల
మట్టి అనేది జామ్ అయిపోయి ఏర్లు అనేవి డెవలప్ కావు. దానివల్ల మొక్క గ్రోత్ అనేది రాదు. ఓన్లీ 25% మట్టి పెట్టేసి మిగతా 75% ఆర్గానిక్ మ్యాటర్ యాడ్ చేయాలి. ఆర్గానిక్ మ్యాటర్ కింద మనకు వర్మి కాంపోస్ట్ ఉన్నది, తర్వాత కోకోపీట్ ఉన్నది, తర్వాత రంప పొట్టు వేసుకోవచ్చు, లేదంటే వరి పొట్టు కూడా కలుపుకోవచ్చు, లేకుంటే ఇంకేమైనా వ్యర్థ పదార్థాలు ఎండిపోయిన ఆకులు ఈకులు ఉంటే కూడా దీంట్లో కలుపుకోవచ్చు. దీంట్లో పంట అనేది చాలా మంచిగా వస్తుంది. మనము ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ విధానంలో సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలను మనము మన సిటీలోనే పండించుకోవచ్చు. మనం ఎక్కడో పొలాలకు పోవాల్సిన అవసరం లేదు. మనకు ఒకవేళ జాబ్ లేదంటే ఒక 1000 గజాల ప్లాటో లేకుంటే ఒక 500 గజాల ప్లాటో లీజుకు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు మంచి ఆదాయం అనేది వస్తుంది. మామూలుగా అయితే ఆకుకూరలు భూమి మీద రైతులు సాగు చేస్తారు. దాంట్లో 3 నుంచి 4 టన్నుల ఆకుకూరలు వస్తాయి. కానీ ఈ పద్ధతులు చేయడం వల్ల సంవత్సరానికి దాదాపుగా 40 నుంచి 50 టన్నులు ఆకుకూరలు వస్తుంది. అంటే కిలో 10 రూపాయలకు పోయినా కూడా మనకు దాదాపుగా ఒక ఎకరానికి 4.5 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కాకపోతే దీంట్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ మనకు ఇనీషియల్ ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పెట్టుబడి, ఈ పెట్టుబడి ఒకసారి పెట్టుకుంటే మీకు దాదాపుగా 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు పెట్టుబడి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత రైతుకు లాభం అనేది వస్తుంది. ఒక్కసారి ఈ పైపు పెట్టుకోవడం వల్ల 5 నుంచి 10 సంవత్సరాల దాకా మనము పైపులను మార్చాల్సిన అవసరం లేదు. సంవత్సరంన్నరకు ఒకసారి ఈ పాటింగ్ మిక్చర్ మాత్రము మార్చాల్సి వస్తుంది.